అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా రుచికరమైన సులభంగా తయారు చేసుకునే విధంగా చికెన్ కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా చికెన్ను తీసుకుని శుభ్రంగా కడుక్కుని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకుని కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని మరికొంతసేపు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరికొంతసేపు మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం మనం ధనియాల పొడిని, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ను కూడా వేసి ఫ్రెష్గా రోట్లో నూరి పెట్టుకున్న గరం మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసుకుందామండి. సాల్ట్ మనం ముందే వేసేసుకున్నాం కాబట్టి రుచి చూసుకుని వేసుకోండి. అన్నిటినీ బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించుకుని చివరిలో గ్లాసు నీళ్లు కూడా పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, రుచికరమైన చికెన్ కర్రీ తయారైపోయింది. దీని చపాతీ, రోటీ, రైస్ దేనితోనైనా తినవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.